అది రంగాపురం అనే చిన్న గ్రామం. ఆ ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక గుర్రం ఉండేది. ఈ యజమాని ఒకడు రోజు నాతో గొడ్డు చాకరీ చేయిస్తాడు. ఎప్పుడు కూడా పని పని అని నన్ను పరిగెత్తిస్తూనే ఉంటాడు. పని ఒత్తిడి వల్ల పాపం ఆ రైతు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. అదంతా చూస్తున్న గుర్రం యజమానికి ఎలాంటి సైగ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. దొంగ ఇంట్లోకి వెళ్ళాడు. చేతికి ఏది దొరికితే అది అన్నీ సర్దుకొని నెమ్మదిగా బయటకొచ్చాడు. అప్పుడు గుర్రం, దొంగగారు, కాస్త మీ చేత్తో నాకున్న కట్లను విప్పండి. ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను. రోజు ఈ పని చేసే బాధ తప్పుతుంది. నీకు సహాయం చేయడం వల్ల నాకేంటి లాభం? నాకు లాభం లేని ఏ పని కూడా నేను చెయ్యను. నన్ను కూడా మీతో పాటే తీసుకెళ్ళండి. మీకు అన్ని విధాలా సహాయపడతాను. అన్ని పనులు చేసి పెడతాను. నేను ఒక దొంగనని తెలిసి కూడా నీ యజమానికి ఎలాంటి సైగ చేయకుండా మౌనంగా ఉన్నావు. కృతజ్ఞతాహీనులను కుక్క కూడా ముట్టదు. నీలాంటి వాడికి సహాయం చేయాల్సిన అవసరం నాకు లేదు. వెళ్తున్నాను. అప్పుడు గుర్రానికి తన యజమాని పట్ల తాను ప్రవర్తించిన తీరు అసహ్యంగా అనిపించింది. అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకూడదని నిర్ణయించుకుంది.